హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, ఈ శారీ చూడండి, కొంచెం అంటే మెత్తగా సింపుల్ శారీ అని చెప్పాలి. దేనికి ఇప్పుడు ట్రెండ్ అవుతున్న నెట్ వర్క్ వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం కలర్స్ తీసుకున్నాను. కలర్స్ తీసుకొని సెట్ చేశాను. డిజైన్ అయితే ఇది నెట్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, అది ఫస్ట్ టైం వేస్తున్నానండి. ఆల్రెడీ చాలామంది వేశారు, బట్ నేనైతే ఇప్పుడే ట్రై చేస్తున్నా, అంత టైం లేక. అది కూడా నా బ్లౌజే అనమాట. ఫస్ట్ ఏదైనా మన దీనిపైన ప్రయోగం చేసుకోవాలి కదా, దానికోసం నేను ఏంటంటే డిజైన్ ఎలా వస్తుంది ఏంటి అనే దీనిపైన నేను ఫస్ట్ అయితే ఫ్రేమ్ చెక్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఏ డిజైన్ అయినా వేసినప్పుడు మనం ఫ్రేమ్ చెక్ చేసుకోవాలి. ఫ్రేమ్ చెక్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ ఎలా వస్తుంది అనే దాన్ని మనం చెక్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ నెట్ వేయాలంటే ఇలా మార్కింగ్ ఒకసారి ఇచ్చుకోవాలి, అప్పుడు మనం ఆ ప్లేస్లో నెట్ పెట్టగలుగుతాము. సో ఇలా ఒక ఐడియా కోసం అనమాట నేను ఇలా డిజైన్ మొత్తం స్కిప్ చేస్తున్నా, ఫార్వర్డ్ చేసి చూసుకుంటున్నాను అనమాట. ఎలా వస్తుంది, నెక్స్ట్ ఏం స్టిచ్ వస్తుంది, అసలు ఎలా ఉంటుంది అనే దీనిపైన. అన్ని డిజైనర్లు ఒకేలా కనిపించినా సరే కొన్ని డిజైన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయండి. అంటే కొన్ని నెట్ ఇవ్వడానికి ఇస్తారు, కొన్ని నెట్ ఇవ్వడానికి ఇవ్వడు. ఫస్ట్లో నెట్ వేయొచ్చు, తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా వేయొచ్చు. సో ఆ విధంగా ఇది ఎక్కడ వస్తుంది ఏంటి అనే పర్పస్ నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను కదండి, దానికోసం అనమాట చెక్ చేసుకుంటున్నాను. ఇలాగా చెక్ చేసుకున్న తర్వాత నేను వేస్తుండగా చాలా 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 నేర్చుకున్నాను అండి. ఫస్ట్ హ్యాండ్ వేసేటప్పటికి, రెండో హ్యాండ్ వేసేటప్పటికి, అండ్ డోరీస్ కూడా వేసానమాట. ఈ డిజైన్కి ఎలా వేస్తున్నానని మీకు చెప్తున్నాను. ఫస్ట్ అయితే నేను కత్తెర నెట్ తీసుకున్న నెట్ని పక్కన పెట్టుకొని దగ్గర అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఇప్పుడు డిజైన్ అయితే ఒకసారి స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత అవి మార్కింగ్ ఇస్తుంది కదండి, మార్కింగ్ ఇచ్చిన దగ్గరికి కరెక్ట్గా సరిపడేట్టు నెట్ కట్ చేసుకొని పెడదాం అనుకున్నాను. ఫస్ట్లో అయితే ఫ్లవర్ అయితే చిన్నదే ఉంది కదా, మనం చిన్న నెట్ తీసుకుంటే సరిపోద్దేమో అనుకున్నాను, బట్ అది రాంగ్ అండి. కొంచెం పెద్ద సైజ్ అంటే ఒక 4x4 కానీ అలా తీసుకోండి. ఎందుకంటే అది చిన్న ఫ్లవరే ఉంది కదా, దానికి చిన్నదే పెడదాం అని అనుకోండి. ఎందుకు అనేది మీకు వేస్తుండగా మీకు అర్థమవుతుంది నేను ఎందుకు అలా చెప్పాను అనేది. మీకు ఆల్రెడీ ఇక్కడ ఫ్లవర్ వచ్చేసింది, ఆ సైజు కాకుండా దానికన్నా ఒక త్రిబుల్ ఉండేటట్టు తీసుకోండి. ఇప్పుడు నేను ఆఫ్ చేసి డిజైన్ అయితే మళ్ళీ బ్యాక్ చేస్తున్నానండి. బ్యాక్ చేసిన తర్వాత నేను నెట్ అలా ఫార్వర్డ్ చేసి సేమ్ నెట్ వచ్చిన ప్లేస్ వరకు ఫార్వర్డ్ చేస్తాను మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి. ఇప్పుడు నేను దానికి సరిపడ్డ నెట్ కట్ చేద్దామని చాలా చిన్న సైజు కట్ చేసి చూసాను చూడండి. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, అవును ఇది పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి లాగాలి కదా, అప్పుడు కుచ్చులా వస్తుంది, సో దానికోసం మనం పెద్దదే తీసుకోవాలని చెప్పేసి నేను ఇలాగా స్క్వేర్ బిట్లో ఒక పెద్ద నెట్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో నెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఆ నెట్ క్లాత్ ఇప్పుడు స్టిచ్ అనేది నెట్ పైన పెట్టాను. ఇక్కడ వదిలొచ్చేస్తుందేమో, టైట్గా పట్టుకోవాలేమో అనే అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఫ్లవర్ కూడా మనకి కుచ్చుగా వదులుగానే వస్తే బాగుంటుంది కదా, సో అయినా సరే అది వదులుగా రాదండి. ఇలా మనం రివర్స్ చేసి లాగుతాం కదా, లాగినప్పుడు మనకి అది సరిపోవాలన్నమాట. అందుకోసం కొంచెం పెద్ద సైజులోనే నెట్ తీసుకోండి అని చెప్తున్నా. అంటే 4x4 కానీ ఒక 6 వరకు తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదంటే. స్టార్టింగ్లోనే మీరు చిన్నగా కక్కుర్తి పడితే ఎడ్జిల్లో వదిలేస్తాయి అన్నమాట. ఎడ్జిల్లో అది బయటకు వచ్చేసిందంటే యూజ్ చేస్తున్నప్పుడు నెట్ బయటకు వచ్చేస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ కస్టమర్ చేతిలోకి వెళ్ళిన తర్వాత మనకి అది వచ్చేస్తుంది అన్నమాట. చాలామంది నాకు ఈ నెట్ని ఇవ్వండి చూసారా, నా చెయ్యి అయితే చాలా అంటే కొంచెం ఫార్వర్డ్ చేసేటప్పటికి చెయ్యి కిందకి వెళ్ళిపోయింది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా డిజైన్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండ్స్ కొంచెం కేర్ఫుల్గా ఉంచుకోండి. నాకైతే ఫ్రేమ్కి ఫ్రేమ్కి మధ్యలో ఇరికిపోయింది. నేను మళ్ళీ వెనక్కి లాగి చేసుకున్నాను అనమాట. ఇలా దీనికి అవుట్లైన్ అనేది మరొకసారి ఇలా లాగిన తర్వాత అవుట్లైన్ అనేది వేస్తుంది. అవుట్లైన్ వేసిన తర్వాత ఇంకో నెట్కి వెళ్ళిందనమాట. మళ్ళీ నేను సేమ్ నెట్ క్లాత్ అంత ఉండేటట్టు తీసుకొని మళ్ళీ పెట్టానమాట. పెట్టేసిన తర్వాత అన్నిటికీ ఈసారి ఏంటంటే ఒకటి మధ్యలో లాగకుండా ఇలా పెట్టేసుకుందాం అని అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటి అంటే టిప్, మీరు కింద వైపు అనేది ఫ్లవర్ కింద వైపు అనేది తక్కువ ఉంచుకోండి. పైకి అంటే ఫోల్డ్ అటు నుంచి ఇట్లా ఆగి పెడతాం కదా, దానికి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంచుకోండి. అప్పుడు మనకి కుచ్చు అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆ విధంగా చాలా ఇవన్నీను
పెట్టుంచుకుంటున్నాను. ఇది వేసేటప్పుడు ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా చూసుకోండి. ఈ నెట్లన్నీ వేసినప్పుడు ఏమవ్వదు, కట్ చేసేసుకోవచ్చు. కానీ బట్ ముందే కొంచెం వెనక్కి సైడ్ జరిపి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా నేను అన్ని నెట్లు ఒకసారి సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ నెట్ అంతా సెట్ చేసుకొని అలా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వెళ్తుందన్నమాట. ఇగోండి, దీనికి అటాచ్ అయింది కదా, దాన్ని ఇలా కట్ చేసేసాను. బట్ అలా లేకుండా మీరు ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని కొంతమంది ఇలా తిప్పి పెడితే కుచ్చుగా వస్తుంది అని అన్నారు కదా. తిప్పి పెట్టినప్పుడు నీడిల్ స్టిచ్ అనేది కొంచెం లావుగా ఉండడం వల్ల పడ్డ ఇబ్బంది అవుతుందండి. సో అందుకని నేను ఏం చేశానంటే వెనక లాగి ఎక్కడికక్కడ కుచ్చు అనేది దగ్గరగా అక్కడే పెట్టేశానండి. లైక్ అంటే కుచ్చుగా పెట్టేసాను తప్ప దాన్ని తిప్పడం కానీ దగ్గరగా లాగడం కానీ ఏమీ చేయలే, కొంచెం వెడల్పుగానే ఉంచాను. సో అదేవిధంగా అన్నీ చేసుకుంటున్నాను చూడండి. దగ్గరగా ఇది ఒక్కటే టైం పడుతుందండి. అంటే మనం ఇలాగ ఫ్లవర్ మేక్ చేసుకోవడం అనేదే టైం, కానీ మిగతా డిజైన్ అంతా చాలా సింపుల్గా వెళ్ళిపోతుందండి. కొంచెం ట్రెండింగ్గానే ఉంది. బట్ దీంట్లో కూడా నాకు ఈ హ్యాండ్స్ నచ్చాయన్నమాట. బ్యాక్ కూడా బాగుంది. నేను యాక్చువల్లీ ఇది ఏంజల్ క్రియేషన్ నుంచి తీసుకున్నాను, జేసీ క్రియేషన్ నుంచి కాదు, ఏంజల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. దీని బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది వెనక. బట్ నేను అది ఇవ్వలేదన్నమాట. కొంచెం హెవీ లుక్ కనిపించడానికి కొంచెం ట్రెండింగ్ నెక్ అయితే ఇచ్చాను. మీకు ఇది వేసినప్పుడు కూడా మళ్ళీ నాకు ఇంకొకటి ఐడియా వచ్చిందనమాట. రివర్స్ ఇలా లాగి వేస్తున్నప్పుడు అది మీకు వెనక లాస్ట్లో ఫ్లవర్ మేకింగ్, ఓన్లీ ఫ్లవర్ మేకింగ్ లతికన్స్ వేసుకున్నాను, అప్పుడు మీకు చెప్తాను. అండ్ ఇలా లాగి అన్నిటిని నేను సెట్ చేసి పెట్టుకున్నానండి. మొత్తం ఇలా సెట్ చేసుకొని దగ్గరగా అవుట్లైన్, అంటే పైన అవుట్లైన్ కంప్లీట్ అవుట్లైన్ కాదండి, జస్ట్ ఒక స్టిచ్ వేసి హోల్డ్ చేసి ఉంచుకోవడానికని ఇలాంటిది ఒక స్టిచ్ ఇస్తుంది అనమాట. అది కూడా బాగుంది. డిజైనర్లు ఏమైనా డిజైన్ చేసినప్పుడు కంఫర్ట్గానే డిజైన్ చేస్తారండి. మనం కొంచెం ఆలోచించుకొని చేసుకుంటే ఈజీ అయిపోతాయి వర్క్లు. సో నాకు ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఫ్లవర్ ఒక రేక్ అనేది కుచ్చి చాలలేదు. అందుకని మీరు కొంచెం పై వరకు పెట్టుకోండి, కింద వైపు తక్కువ ఉన్నా పర్లేదు, పైకి మాత్రం ఎక్కువ పెట్టండి అని అనే కారణం ఇదే అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను కదండి. సో అందుకనే నేను వేస్తూ ఉండగా నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఇదిలాగా అని చూసేటప్పుడు అనుకుంటా అనమాట. ఈజీ అని కొంతమంది ఈజీ అని అనుకుంటారు, మరి ఈజీయే అలా అని సింపుల్గా అయిపోయేది కూడా కాదులేండి. ఈ సైడ్ నుంచి రాకుండా అండ్ ఫ్లవర్ మొత్తం నెట్ అంతా ఇక్కడ చూసారా, నాకు ఈ నెట్ అనేది పైకి వచ్చేసింది. దాన్ని నేను కవర్ చేసుకోవడానికి మిడిల్లో తోసి కూర్చిపెట్టి దగ్గరగా ఇచ్చి ఈ ఎడ్జ్లో కలిపేశాను. అదేమవుతుందంటే కస్టమర్ యూజ్ చేసినప్పుడు ఆ పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నేను సరిగ్గా ఫినిషింగ్ చేయనట్టుగా వర్క్. సో నేను దీనికోసం అయితే నెట్తో మొత్తం కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు సరిగ్గా కట్ చేయడానికి ఓడు కాకపోతే నేనేం చేశానంటే జీరో చేశానమాట. స్టార్టింగ్ పాయింట్కి వచ్చి ఫ్రేమ్ అనేది మూవ్ చేసుకున్నాను. నా కంఫర్ట్ దీంట్లోకి చేసుకున్నాను. ఇలా చేసుకోవచ్చు కదా, చాలామందికి తెలుసు కదా. ఇలా స్టార్టింగ్ పాయింట్కి వచ్చి పైకి ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ గో టు జీరో అని వచ్చేటప్పటికి మళ్ళీ మనం డిజైన్ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడికి వచ్చేస్తుంది ఫ్రేమ్. ఈ విషయం అందరికీ తెలుసని అనుకుంటున్నాను. కొత్తగా తెలియని వాళ్ళకి ఇది ఒక టిప్లా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. నేనైతే ఈ మొత్తం నెట్ని చాలా దగ్గరగా ట్రిమ్ చేసుకున్నానండి. అంటే కట్ చేసుకొని చాలా దగ్గరగా నీట్గా పెట్టుకున్నాను. ఇది కట్ చేసేటప్పుడు కూడా కుచ్చులో చాలా చిన్నది కత్తెర పట్టుకోండి. నేనైతే కొంచెం పెద్ద కత్తెర పట్టుకున్నాను, అంటే షార్ప్గా ఉందని చెప్పేసి. చిన్న కత్తెర పట్టుకోవడం వల్ల లోపల ఉన్న కుచ్చు అనేది టచ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఆ కుచ్చు అనేది టచ్ అయిపోయింది అనుకోండి, ఆ నెట్ పైకి ఎత్తేస్తుంది అనమాట. సో నేను ఇగోండి మళ్ళీ గోటు స్టార్టింగ్ పాయింట్కి వచ్చి డిజైన్ అయితే ఎక్కడి వరకు మనం వేసామో అక్కడ వరకు స్కిప్ చేసేసాను. ఇంకా అంతే అండి, మొత్తం డిజైన్ అంతా నార్మల్. ఈ యొక్క ఫ్లవర్ మేకింగ్ మాత్రమే మనకి అంటే ఎక్కువ టైం పడుతుంది. మిగతా అంతా అవుట్లైన్ ఇచ్చుకోవడం అంతా కూడా ఈజీగానే అయిపోతుంది. డిజైన్ కూడా చాలా సింపుల్గా, హ్యాండ్ కూడా ఒక 26,000 స్టిచెస్ ఎన్నో ఉన్నాయన్నమాట. చాలా ఈజీగానే ఉంది. కలర్ కాంబినేషన్ కుదిరితే ఎక్సలెంట్ అని చెప్పాలి. డిజైన్ అయితే
అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. నా బ్లౌజే కాబట్టి వేసుకున్నప్పుడు మంచి కాంప్లిమెంట్సే వచ్చాయి నాకు అనమాట. డిజైన్ బాగుంది, చాలా హెవీ లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా. సో మీరు కూడా ట్రై చేయండి, కొత్తగా ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇది పెద్ద అంత ఏదో డిఫికల్ట్ పనేం కాదు. ఒక్కసారి ఒక్క హ్యాండ్ వేసిన తర్వాత రెండో హ్యాండ్కి మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ట్రై చేయనంత వరకే ఏదైనా కష్టం అనమాట. మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తాను చూసారా, నేను చాలా దగ్గరగా స్ట్రిమ్ చేసుకుంటే కుచ్చు అనేది నేను ఏ విధంగా పెట్టాను అనేది. కుచ్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఇదిగోండి చూసారా, ఇలా ఇలా వచ్చింది. దగ్గరగా నేను ట్రిమ్ చేసుకున్నాను చూపిస్తాను అనమాట. ఈ సైడ్లో వచ్చింది కదా, దాన్ని మనం తర్వాత ఆ బ్లౌజ్ వేసిన తర్వాత కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు, దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డిజైన్ అంతా ఇలా లతల్లాగా వచ్చి లుక్ అయితే చాలా బాగుంది. అంటే నేను మొత్తం జెరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాను. పర్పుల్ అయితే తీసుకున్నాను కానీ బట్ అంతగా అనిపించలేదు నాకు. ఇందులో మనం కరెక్ట్ మ్యాచ్ అయ్యే స్టోన్ ఇస్తే ఈ ఫ్లవర్ మేకింగ్లో చాలా బాగుంటుందండి. బట్ నేను స్టోన్ కూడా పెట్టుకోలేదు. నేను లతికన్స్ కోసం నేను ఈ డిజైన్ వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు టిప్ చెప్తానన్నాను కదా, ఈ ఫ్లవరు కొంచెం దీనిగా రావాలంటే ఇలా నెట్ వేసిన తర్వాత, నెట్ ఫినిష్ అయిన తర్వాత మనం రెండోసారి నెట్ని అంటే వెనక్కి లాగి నెట్ పైన వర్క్ వేస్తాం కదా, దాన్ని కొంచెం కిందకి జరుపుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నెట్ అనేది కరెక్ట్గా నెట్ మీద మళ్ళీ రిటర్న్లు వేసిన నెట్ మీద పడుతుందన్నమాట. ఫస్ట్లో నాకు ఈ నెట్ పైన ఇలా లాగినప్పుడు నెట్ మీద పడలేదు, కొంచెం నెట్కి క్లాత్కి మిడిల్లో పడింది. సో అలా అవ్వడం వల్ల కొంచెం అంతగా పైకి రాకుండా కొంచెం ఎడ్జ్లో ఫినిషింగ్ మీకు ఇక్కడ చూపిస్తాను కిందకి. యాక్చువల్గా వీడియో కూడా నేను తీసుకోవడం వల్ల మీకు అది క్లియర్గా చెప్పించలేకపోతున్నానేమో అనుకుంటున్నాను. వేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదండి. నేను చూసారా మళ్ళీ సేమ్ అంటే నెట్ పైనే మనకి అలా పడింది. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఎడ్జ్లో కనబడుతుంది. మీకు అది అర్థమవుతుందో లేదో తెలియదు కానీ మీరు వేస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి. నేను ఇలా అయితే బ్లౌజ్కి డోరీస్ కూడా వేసుకున్నాను. నాకైతే ఇగోండి 4 డోరీస్ వేసుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ అయితే నేను చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న నెక్ అనమాట. ఇలా కట్ వర్క్లో, మగ్గ వర్క్లో కానీ, కంప్యూటర్ వర్క్లో కానీ ఈ నెక్ ట్రెండింగ్ అవుతుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. దీన్ని చేసినప్పుడు కూడా మీకు రేపు ఈ వీడియో పెడతాను. ఎలా ఉంది, నచ్చింది?